హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారా ఫ్రెండ్స్? టైం అయితే ఇప్పుడు 12:10 అయింది. వంట అయిపోయిందా ఫ్రెండ్స్? తిన్నారా? వంట పూర్తి అయిపోయిందా? తిన్నారా ఫ్రెండ్స్? ఎలా ఉన్నారు? బాగుంటారా? మేమైతే చేను కాడ ఉన్నాం ఫ్రెండ్స్. నిన్న కొరవ పోయింది కదా మందు కొట్టేది. ఈరోజు అయితే 9కే వచ్చేసినాము. ఎందుకంటే నీళ్ళు ముందే పట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అందుకని ఈరోజు 9కే వచ్చేసి ఆ 3 గైలు కంప్లీట్ చేసేసినాము. 3 గైలు మందు కొట్టేది అయితే అయిపోయింది. బొప్పాయి చెట్లకి గిన్నెలంతా బాగలేదని చెప్పి ఈరోజు గడ్డి మందు కూడా ఒక 3 బిందెలు ఆడించినాం ఫ్రెండ్స్. చూడండి గడ్డి మందు ఇది. ఈ బాటిల్ అంతా ఒక డమ్ము నీళ్ళలో పోసి కలిపేస్తారు. 5 కేజీలు యూరియా, ఒక 2 ప్యాకెట్లు ఉప్పు వేసి కల్లుప్పు కొడతారు ఫ్రెండ్స్. దిన్న తొందరగా గడ్డి చచ్చిపోతుందని. మేమైతే అంత కొట్టలేదు, ఒక డమ్ము అయితే మేము కొట్టలేదు, 3 బిందెలు కొట్టినాము. గిన్నెలంతా గడ్డి ఆగమాగంగా ఉంది ఫ్రెండ్స్. అందుకని ఎంతనా పెరుగు ఇలాంటి చెట్లు అయితే అబ్బా వాటికి ఆడ ఎంత పదును వస్తుందో తెలియదు. కానీ మొన్నే తవ్వినాము తవాటం కూలోళ్ళు పెట్టి. చూడండి 15 రోజులు కూడా కాలేదు, ఎంత చేనంతా ఇలా వచ్చేసినాయి చెట్లు. గడ్డి అయితే మళ్ళీ ఎక్కువ ఆగమాగంగా పడింది ఫ్రెండ్స్. ఈసారి దున్నియాలనో తవ్వాలనో అర్థం కాలేదు. గడ్డి అయితే బాగా పడింది. మొన్ననే సత వేసినాము. చూడండి సత కూడా కరగలేదు ఇంకాను. అప్పుడు వేసింది కాకుండా మొన్న వేసినాము. ఆ రోజు నేనైతే చేను కాడికి రాలా ఫ్రెండ్స్, లేకపోతే ఖచ్చితంగా ఏమేమి సత వేసింది ఈడే తీసి పెట్టింటును. మా ఆయన ఒక మనిషిని పిలుచుకొని వేపించేసి తీసుకున్నాడు. ఎందుకంటే నాకు కాలు కొంచెం స్లిప్ అయింది, పట్టు వేపించుకున్నాను. అందుకని నేను చేను దగ్గరికి రాలేదు. వేసినాడు చూడండి 3 రోజులు వేసి సండే రోజు వేసినాడు. సండే రోజు ఉదయం వేసేసినాడు. ఏమేమి వేసినాడు కూడా నేనైతే దగ్గరుండి చూడలే ఫ్రెండ్స్. చూడండి వేసినాడు. ఇప్పుడైతే కాలుకి ఇప్పేసిన కాబట్టి కట్టు చేను కాడికి వచ్చినా తడుస్తుందని రాలా ఫ్రెండ్స్. ఇదైతే గడ్డి మందు కొట్టినాము. ఇప్పుడు 3 కాయలు కొరవ పోయింది కదా, అది నిన్న. ఈరోజు 9కే వచ్చినాము. ప్లస్ నీళ్ళు ముందే నిన్న పట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము. అందుకని 9కే వచ్చి ఆ 3 కాయలు తొందరగా కొట్టేసినాము. ఇప్పుడు టైం 12:10 అయింది. గిన్నెలు కూడా గడ్డి ఉన్నదని మందు అయితే దండిగా లేదు. ఇది గడ్డి మందు. ఈ గడ్డి మందులో మళ్ళీ ఉప్పు, కల్లుప్పు, ఈర వేసి కొడతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది 3 బిందెలు, ఈ బిందెతో 3 బిందెలు, 3 గిన్నెలకైతే గడ్డి మందుగా కొడుతున్నాడు ఆయన. నాకైతే అయిపోయింది పోసేసేది. అందుకని వచ్చి నేను కాసేపు ఇలా కూర్చున్నాను. అబ్బా ఎండ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. 12కే చేలో నిలబడేట్టుగా లేదు. కొంచెం ఆకన్నా పెరిగే జవాలంటే అమ్మ ఎండకు తట్టుకోలేకున్నాము. సాయంకాలం రావచ్చులేని ఇటు కూర్చొని చెట్టు కింద కూర్చున్నాను. చెనికాడే చెట్టు కింద అయితే చల్లగా ఉన్నది. అన్నం నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఏడ ఈయన కూర్చున్న హాయిగా ఉంటుంది అనిపిస్తుంది. చాలాలో చెట్ల కింద ఎండలకు ఇళ్ళల్లో కన్నా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి తాటి చెట్లు ఎన్ని ఉన్నాయి మాకు. కొంచెం దూరంగా ఉన్నా నేను. 2, 3, 4, 5, 6, 9 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. తాటి చెట్లు 9 చెట్లు మాయే. ఇళ్ళయ్యాను కానీ మా తాతోళ్ళు ఇప్పుడు బూడ్చినాటి. అందరికీ ఒక్కొక్క చెట్టుకు కొట్టుకునే కూడా అందరం కలిసి తింటాము. 9 చెట్లు మాయే చూడండి ఫ్రెండ్స్. తాటి చెట్లు వాళ్ళు ఎన్ని కాయలు అంటే అన్ని కాయలు కాస్తాయి గుత్తులుగా. టెంకాయ చెట్లు కూడా ఆ సైడ్ 9 ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు లేవు, ఏందో తెగుల్లాగా వచ్చి పెద్ద చెట్టు. ఇప్పుడైతే టెంకాయ చెట్లు ఇక్కడ బూడ్చినాడు చూడండి, మా మధ్య బూడ్చినాడు. మా ఆయన వాళ్ళ తమ్ముడు 3 చెట్లు వేసినాడు. ఒకసారి పోయినసారి అయితే కాయలు భలే కాసింది ఫ్రెండ్స్. అది టెంకాయ చెట్లు. ఇప్పుడు కూడా పైనే ఉన్నాయి టెంకాయలు, కింద అయితే లేవు. చేనుకాడికి వచ్చినప్పుడల్లా కొట్టుకొని తాగుతా ఉన్నాము. పెద్ద పెద్ద కాయలు భలే టేస్ట్ ఉంటాయి. నీళ్ళు కూడా ఇప్పుడైతే పైనేమో ఉన్నాయి, కాయలే ఉన్నాయి ఇప్పటికి కూడా పైన. ఇంటికైతే పోవాలి ఫ్రెండ్స్. చెట్టు కింద అయితే కాసేపు కూర్చొని కొంచెం సాడ్ తీసుకున్నామని చెప్పి మీకైతే ఈడది చూపించినాను. చూడండి బొప్పాయి చెట్లు ఎలా ఉన్నాయి, హెల్దీగా ఉంటాయి చెట్లు ఇలా ఉంటాయి. చూసేదానికి కూడా బాగుంటుంది. కానీ కొంచెం తెగులు అయిపడింది అనుకో చెట్లు అయితే ఎర్రోటంగా అసలు అవి చూడడానికి కూడా సగిదు ఫ్రెండ్స్. మీకు బొప్పాయి చెట్లు బూడ్చినప్పటి నుంచి చూపించినాను. ఇప్పటికైతే అంత అయినాయి. ఇంకా పూత ఊసి కాయలు కాసినప్పుడు దగ్గర చూపిస్తా చూడండి. ఎంత కష్టం చేస్తున్నాము, ఎన్ని సతవలు వేస్తున్నాము. కష్టపడింది ఏది రాదు ఫ్రెండ్స్. ఊరికే వచ్చేది ఊరుకోను, కానీ ఆ ఊరికే వచ్చేది కూడా ఏది నిలబడదు.
కష్టపడింది ఏది రాదు, కష్టపడితేనే ఫలితం. ఓకేనా మరి, ఇది ఇప్పుడు మా చిన్న వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. మరి అన్నం అయితే పోయి ఇంటికి పోయి తినాలి. మీరు తిన్నారా లేదో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే ఇంటికి పోయి అన్నం తినాలి ఫ్రెండ్స్.